తిరుమల వెళ్ళినటువంటి వాళ్ళందరికీ ఒక పెద్ద అంశం ఏంటంటే దర్శనం నుంచి బయటకు వచ్చాక లడ్డూల కౌంటర్లో లడ్డూలు కొనుక్కోవాలి. అక్కడ మళ్ళీ క్యూ లైన్లు, టికెట్ కూపన్కి ఒక క్యూ లైను, ఆ లడ్డూ మళ్ళీ పికప్ చేసుకోవడానికి ఒక క్యూ లైన్. దాదాపు ఒక గంట గంటన్నర అక్కడ టైం తినేస్తుంది రష్ ఉన్నటువంటి సందర్భంలో. రష్ లేకపోయినా కనీసం ఒక పావు గంట 20 నిమిషాలు తక్కువ పట్టదు. అట్లాంటి దశలో ఇప్పుడు సరైనటువంటి ఆలోచన చేసింది టీటీడీ బోర్డు, టీటీడీ అధికార యంత్రాంగం. అక్కడ కియోస్కుల ద్వారా అందించేటట్టు ఏర్పాటు చేస్తుందట. తిరుమల లడ్డూ కౌంటర్లో రద్దీని అధిక సమయం తగ్గించేందుకు కియోస్కుల ద్వారా భక్తులు లడ్డు టికెట్లు తీసుకునే విధానాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం తీసుకొచ్చింది. ప్రయోగాత్మకంగా చేపట్టే విధానాన్ని ఆదివారం ప్రారంభించింది. వాస్తవానికి శ్రీవారి లడ్డు ప్రసాదం అదనంగా పొందాలనుకునే భక్తులు లడ్డు విక్రయ కేంద్రం నగదు చెల్లించి కొనుగోలు చేయాలి. ఈ ప్రక్రియకి అధిక సమయం పట్టడంతో పాటు కొన్నిసార్లు రద్దీ పెరుగుతుంటుంది. ఇప్పుడు వీటిని నియంత్రించేందుకు కియోస్కుల ద్వారా లడ్డూలు కొనుగోలు చేసే విధానాన్ని తీసుకొచ్చింది. భక్తుడు తన దర్శన టికెట్ నెంబర్ని కియోస్కులో నమోదు చేసి తనకు కావాల్సిన లడ్డూల సంఖ్యను ఎంపిక చేసుకుని యూపీఐ ద్వారా నగదు చెల్లించాలి. ఆ తర్వాత వచ్చే రసీదును లడ్డూ కౌంటర్లో ఇస్తే అక్కడ లడ్డూలు అందిస్తారు. దర్శన టికెట్ లేని భక్తులు ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి 2 లడ్డూలని కొనుగోలు చేయొచ్చు. ఆ సంఖ్యను 4కు పెంచేందుకు కూడా అధికారులు చర్యలు చేపట్టారు. ఈ మేరకు లడ్డు విక్రయ కేంద్రంలో యూనియన్ బ్యాంక్, కెనరా బ్యాంక్ ఆధ్వర్యంలో 5 కియోస్కులు ప్రయోగాత్మకంగా ఏర్పాటు చేశారు. వేపీ బ్రేక్ దర్శన టికెట్లు పొందే ఎంబీసీ విచారణ కేంద్రం వద్ద మరో 3ని ఏర్పాటు చేశారు. తిరుమల వ్యాప్తంగా సిఆర్ఓ విచారణ కేంద్రం, శ్రీ పద్మావతి విచారణ కేంద్రం, ప్రముఖ అతిథి గృహాల వద్ద వీటిని ఏర్పాటు చేస్తున్నారు. వేపీ బ్రేక్ దర్శన టికెట్లను కూడా కియోస్కుల ద్వారా పొందే ఏర్పాట్లు చేస్తున్నారు. త్వరలోనే ఈ విధానం అందుబాటులోకి రాబోతున్నట్టు సమాచారం. చాలా మంచి ఆలోచన, సర్వీసెస్ మెరుగుదలకు అద్భుతమైనటువంటి ఆలోచన. అయితే దాంతోపాటు లడ్డూలు అందించే కౌంటర్లు కూడా ఇంకా కొన్ని ఆ ప్లేస్లోనే కాకుండా ఇంకో 2-3 చోట్ల పెట్టుకుంటే ఇంకా ప్రాబ్లం తగ్గుతుంది.